తెలంగాణ గడ్డపై మరో కొత్త పార్టీ ప్రారంభం కానుంది. గత కొంతకాలంగా సాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తన రాజకీయ భవిష్యత్తుపై సంచలన ప్రకటన చేశారు. ఉద్యమ సంస్థగా ఉన్న తెలంగాణ జాగృతి సంస్థ రాజకీయ పార్టీగా మారబోతుందని తెలిపారు. శ్రీరామనవమి పర్వదినాన కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. వచ్చే ఏప్రిల్ 25వ తేదీన కొత్త పార్టీ పెట్టబోతున్నామని కవిత అధికారికంగా ప్రకటించారు. డేట్ రాసి పెట్టుకోండి అంటూ ప్రత్యర్థులకు సవాల్ విసిరిన కవిత హైదరాబాద్ నగర శివార్లలోని మేడ్చల్ జిల్లా మునీరాబాద్ గ్రామంలోని అద్వయ కన్వెన్షన్ హాల్లో భారీ సభను ఏర్పాటు చేసి ముహూర్తం ప్రకారం ఉదయం 10 గంటలకు పార్టీ ఆవిష్కరణ, జెండా విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు. శ్రీరాముడి దయతో అందరినీ కలుపుకొని వెళ్తామని ఆమె హామీ ఇచ్చారు. మార్పు రావాలని భావించే వారందరినీ తన పార్టీ ఆవిర్భావ సభకు ఆహ్వానిస్తున్నట్లు ఆమె తెలిపారు. తెలంగాణ తొలిదశ, మలిదశ ఉద్యమకారుల అనుభవాన్ని రాష్ట్రాభివృద్ధి కోసం ఉపయోగిస్తానన్నారు కవిత.